పడమర మధ్య వీధి పోటు అంటే సగం పడమర నైరుతికి తగులుతుంది, సగం పడమర వాయువ్యానికి తగులుతుంది. అంటే ఇందులో కూడా సగం మంచి సగం చెడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక గృహానికి మధ్య పడమర నుండి గనక ఒక వీధి వచ్చి తగిలినప్పుడు దాని యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుందంటే మీరు చేయనటువంటి పనికి మీరు శిక్షను అనుభవిస్తారు. అసలు మీకు సంబంధం ఉండదు, మీకు సంబంధం లేనటువంటి విషయం, దానికి మీరు శిక్షను అనుభవిస్తారు. అంటే అపనిందల పాలవుతారు, కుటుంబానికి దూరం అవుతారు, నానా రకాల బాధలు పడతారు. అంటే 10 రోజులు బాగుంటుంది, 10 రోజులు బాగుండదు. 10,000 వస్తాయి, 20,000 ఖర్చు అవుతుంది. అంటే అంత మంచిది కాదు, అంత చెడ్డది కాదు, కానీ దాని యొక్క దుష్ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో కూడా కొన్ని టర్నింగ్ వస్తూ ఉంటాయి, కొన్ని సరాసరి వస్తూ ఉంటాయి, కొన్ని దూరం నుండి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక స్థలానికి, ఒక గృహానికి ఎన్ని అడుగుల్లో బజారు పోటు తగులుతుంది, ఏ డైరెక్షన్లో తగులుతుంది, ఏ దిక్కులో తగులుతుంది అనేటువంటిది కూడా మీరు పరిపూర్ణంగా తెలుసుకొని తద్వారా నిర్మాణాలు చేసుకోవాలి. కాబట్టి ఈ మధ్య పడమర వీధి పోటు కూడా మంచిది కాదు.